అరేస్ అరేస్ అంటే ఏంటో చూసాము, స్ట్రింగ్స్ అంటే ఏంటో చూసాము. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ అరే వేర్ ది లొకేషన్స్ ఆర్ ఫిల్డ్ విత్ క్యారెక్టర్స్. నార్మల్ ఇంటీజర్ అరేస్ అంటే నంబర్స్ ఉంటాయి, ఫ్లోట్ అరేస్ అంటే నెంబర్స్ విత్ ఫ్రాక్షన్ పార్ట్ ఉంటాయి, క్యారెక్టర్ అరేస్ నథింగ్ బట్ స్ట్రింగ్స్ అంటే క్యారెక్టర్స్ మనం స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ నేమ్ లేదా ఒక పర్సన్ అడ్రస్ అలాంటివి స్టోర్ చేయాలనుకోండి, ఒక స్ట్రింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ తో వర్క్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు నేమ్స్ స్టోర్ చేసుకోవాలి అనుకున్నాం, అప్పుడు ఎలా స్టోర్ చేస్తాం? సంథింగ్ లైక్ ఒక పర్సన్ నేమ్ స్టోర్ చేయాలంటే ఏం చేస్తున్నాం? సంథింగ్ లైక్ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ సమ్ 30 అని రాసాం. దీని మీనింగ్ ఏంటి? 30 క్యారెక్టర్స్ ఉండే ఒక అరే క్రియేట్ అవ్వాలి, కెన్ స్టోర్ సమ్ డేటా ఇన్ దట్, దట్స్ ఫైన్. అలా కాదు, ఐ వాంట్ 4 ఆఫ్ దట్ కైండ్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? క్యారెక్టర్ నేమ్స్ ఆఫ్ 4 30. అంటే మీనింగ్ ఏంటి? 30 లొకేషన్స్ ఉండే అరేస్ కావాలి. అంటే ఒక్కొక్క అరేలో 30 లొకేషన్స్ అంటే 30 క్యారెక్టర్స్ పెట్టుకోగలగాలి. అలాంటివి ఎన్ని కావాలి? 4 కావాలి అని మనం చెప్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 డైమెన్షన్స్ చెప్పబోతున్నాం మనం. నేమ్స్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ క్యారెక్టర్ అరే, నేమ్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అరే. సో దీనికి మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఎనివే ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే మనకి ఒక 10 నేమ్స్ స్టోర్ చేయాలి. ఒక్కొక్క నేమ్లో మాక్సిమం 20 లెటర్స్ ఉంటే చాలు, 20 లెటర్స్ పట్టేంత ప్లేస్ ఉంటే చాలు అనుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా స్టోర్ చేస్తాం? సంథింగ్ లైక్ సమ్ ఏ ఆఫ్ ఏ, మన ఇష్టం, వేరియబుల్ నేమ్. ఇది నేమ్ పెడతామా, నేమ్స్ అని పెడతామా, ఏ అని పెడతామా, ఇట్స్ అప్ టు us. సో ఏ ఆఫ్ 10 20 అండ్ అంటే మీనింగ్ ఏంటి? 10 నేమ్స్ పెడతాను, 10 నేమ్స్ మనం పెట్టబోతున్నాం. ఒక్కొక్క నేమ్ లో మాక్సిమం 20 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ 20 క్యారెక్టర్స్ అంటే ఇంక్లూడింగ్ ది నల్ క్యారెక్టర్. ఇంక్లూడింగ్ ది నల్ క్యారెక్టర్ మొత్తం మనకి 20 క్యారెక్టర్స్ అలో చేయాలి. సో ఇప్పుడు ఏ అనే ఏరే కోసం ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే 10 ఇంటూ 20 మొత్తం 200 బైట్స్ మనకి అలొకేట్ అవుతుంది. అదే ఇక్కడ 4 ఇంటూ 30 120 బైట్స్ మనకి అలొకేట్ అవుతుంది. సో టోటల్ ఆఫ్ 120 బైట్స్, 4 rows, 30 columns. You can say 4 rows, and each row has 30 columns. 4 rows where each row has 30 columns. So అట్లాగే ఇక్కడ తీసుకుంటే 200 bytes, 10 rows where each row has 20 columns. So 20 columns అంటే 20 characters. 20 characters కి మనకి ప్లేస్ అలొకేట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ది నల్ క్యారెక్టర్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చూడొచ్చు. ఇక్కడ నేమ్ అనేది ఒకటి తీసుకుంటారు. ఫస్ట్ నేమ్ ఆఫ్ 30 అన్న అంటే ఇక్కడ 30 లొకేషన్స్ ఉంటాయి, సంథింగ్ జరిగింది. నేమ్ ఆఫ్ 430 అంటే మళ్ళీ 4 rows 30 కాలమ్స్ ఉండేలాగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి డిపిక్ట్ చేయడం కోసం కొంచెం చిన్న సైజ్ తీసుకొని చేద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. లైక్ ఇలా రాసాం. దీని మీనింగ్ ఏంటి? 4 rows ఉండాలి, ఒక్కొక్క రోలో 10 కాలమ్స్ ఉండాలి. ఒక్కొక్క నేమ్ లో 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఇంక్లూడింగ్ నల్. అంటే నల్ తీసేస్తే 9 క్యారెక్టర్స్ అలౌడ్ అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. సో ఇప్పుడు దీనికోసం మెమరీ ఎట్లా అలొకేట్ అవుతుంది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్,
దిస్ ఇస్ వాట్ మెమరీ అలొకేషన్ ఫర్ నేమ్స్. ఇప్పుడు ఈ మొత్తం కలిపి నేమ్ ఏంటి అంటే ఈ మొత్తం యొక్క నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం కలిపి నేను ఇక్కడ నేమ్స్ అని రాయకుండా ఇక్కడ నేను లైక్ ఎస్ అని పెట్టాను. అప్పుడు మీనింగ్ ఏంటి, ఈ మొత్తం ఎరేకి, ఈ 2 డైమెన్షనల్ ఎరే అంటే రోస్ అండ్ కాలమ్స్ గా ఉంది కదా, ఒక టాబ్యులర్ ఫామ్ లో ఉంది కదా, ఈ టాబ్యులర్ ఫామ్ లో ఉంది. ఈ మొత్తానికి కలిపి కామన్ నేమ్ ఏంటి అంటే ఎస్. మనం ఏం చెప్పాము, ఎస్. ఇప్పుడు ఇలా కనుక క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ మొత్తం కూడా గార్బేజ్ డేటా ఉంటుంది. ఈ మొత్తంలో కూడా గార్బేజ్ డేటానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా నేమ్ సెట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎలా చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఎస్ ఆఫ్ 410 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏమి ఇవ్వచ్చు, మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. మల్టిపుల్ స్ట్రింగ్స్ మనం ఇక్కడ ఇన్పుట్ గా ఇవ్వచ్చు. ఎట్లా, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్ వాడాలి. ఒక్కొక్క దాంట్లో ఏమి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ దీక్ష, అందుకే మనం 10 క్యారెక్టర్స్ కావాలి కదా, అందుకే చిన్న నేమ్ తీసుకుంది, దీక్ష నవి సపోజ్ దిస్ ఈస్ ది డేటా ఐ హ్యావ్ గివెన్. ఇప్పుడు ఈ డేటా ఈ ఎస్ ఆఫ్ అలొకేట్ అయితే, ఇప్పుడు ఎస్ ఆఫ్ దిస్ థింగ్ ఎస్ ఆఫ్ 0లో అంటే ఎస్ అనే 2 డైమెన్షనల్ ఎరేలో ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, దీంట్లో 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, లైక్ దిస్ 9 వరకు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దీంట్లో దీక్ష అని రాశాం, ఏముంటుంది, DEEKSHA, తర్వాత ఏముంటాయి, నల్. ఒకటే నల్ ఉంటుందంటే మొత్తం నల్ ఉంటాయి. ఎందుకని, అరేని క్రియేట్ చేసినప్పుడే కొంత డేటా ఇచ్చాం కాబట్టి, అరేని క్రియేట్ చేసినప్పుడే డేటా ఇచ్చాం కాబట్టి ఈ డేటా. అట్లాగే నెక్స్ట్ నవీన్ ఇచ్చాం. ఈ నవీన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎస్ ఆఫ్ 1 అనే రోలో స్టోర్ అవుతుంది. ఈచ్ రోకి ఒక నెంబర్ ఉంటుంది, 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, లైక్ దట్. సో 1 అనే రోలో ఏముంది, NAVEN. నెక్స్ట్ ఏముంటాయి, నెక్స్ట్ అంతా నల్ క్యారెక్టర్స్. అట్లాగే నెక్స్ట్ లొకేషన్ లో HARSHA, రిమైనింగ్ అంతా కూడా నల్ క్యారెక్టర్సే ఉంటాయి. ఎందుకంటే మనం అరేని క్రియేట్ చేసినప్పుడే కొంత డేటా ఇచ్చాం కాబట్టి ఆల్ రిమైనింగ్ లొకేషన్స్ విల్ బి ఫిల్డ్ విత్ నల్ క్యారెక్టర్స్. సో దిస్ ఇస్ వాట్ స్టోర్. ఇప్పుడు మనం ఏదో ఒక పర్టికులర్ స్ట్రింగ్ ని మాత్రమే ప్రింట్ చేద్దాం, లైక్ వాట్, ఇప్పుడు ఈ మొత్తానికి కలిపి కామన్ నేమ్ ఏంటంటే ఎస్. దీంట్లో ఇప్పుడు దీక్ష అని, దీక్ష అనే నేమ్ ప్రింట్ చేయాలంటే 0th రోలో ఉన్న నేమ్ ని ప్రింట్ చెయ్యి అని అడగాలి. అది ఎలా చెప్తాం మనం సిస్టమ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ printf new line percentage, ఏం కావాలి, ఎస్ అంటే ఏంటి, మొత్తం డేటా, ఇది అన్ని రోస్ కలిపిన డేటా ఎస్ అంటే. యూ కెన్ థింక్ ఆల్ లైక్ దట్. సో దీంట్లో నాకు 0th రోలో ఉన్న స్ట్రింగ్ కావాలి అంటే సింప్లీ ఎస్ ఆఫ్ 0 అని రాయొచ్చు. ఎస్ ఆఫ్ 0 అంటే ఎస్ అనే 2 డైమెన్షనల్ అరేలో 0th రోలో ఉన్న స్ట్రింగ్ మొత్తం ప్రింట్ చెయ్యి. మొత్తం స్ట్రింగ్ ప్రింట్ చేయమంటే ఏమింటుంది, DEEKSHA అంతే. ఆ తర్వాత నల్ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయదు, ఫస్ట్ నల్ ఎక్కడ వచ్చిందో అక్కడ దాపేస్తుంది. దెన్ అట్లాగే నేను ఎస్ ఆఫ్ 2 అని ప్రింట్ చేశాను అనుకో, ఏం ప్రింట్ అవుతుంది,
పర్సెంటేజ్ ఎస్ ఆఫ్ 2 ఏమవుతుంది? ఈ ఎస్ ఆఫ్ 0 అన్నప్పుడు దీక్ష ప్రింట్ అవుతుంది, ఎస్ ఆఫ్ 2 అన్నప్పుడు హర్ష అని ప్రింట్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఒక రో మొత్తాన్ని కలిపి ప్రింట్ చేయొచ్చు, కాలం మొత్తాన్ని డైరెక్ట్ ప్రింట్ చేయలేము. లైక్ ఇక్కడ ఈ 4th కాలంలో ఉన్న డేటా మొత్తం SEHH ప్రింట్ అవ్వాలి అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లా కావాలంటే మనం ఒక లూప్ పెట్టుకొని మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేయాల్సిందే, కానీ ఎంటైర్ కాలం మొత్తాన్ని ఒకసారిగా మనం ప్రింట్ చేయలేం. ఎంటైర్ రోని ప్రింట్ చేయొచ్చు అప్ టు నల్ క్యారెక్టర్. ఓకే, సో ఇంతవరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో వాట్ వి గెట్? దీక్ష, ఎస్వి సైతం, హర్ష, ఈ రెండు యాక్చువల్గా మనకి మనం ఇక్కడ కనుక ఎస్ ఇస్తే ఇది స్టోర్ అవుతుంది, దీక్ష అకార్డింగ్ దీక్ష అండ్ హర్ష. ఓకే ఫైన్. సో మనం ఒక రో మొత్తాన్ని కలిపి ఒక్కసారిగా ప్రింట్ చేయొచ్చు, ఒక కాలం మొత్తాన్ని కలిపి ఒకసారిగా ప్రింట్ చేయలేదు. ఓకే ఫైన్. నాకు ఇప్పుడు ఒక రోలో ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ప్రింట్ చేయొచ్చా అంటే ఎస్, ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ఆఫ్ 1 ఉంది, ఎస్ ఆఫ్ 1 ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? నవీన్ మొత్తం ప్రింట్ అవుతుంది. నాకు అట్లా అవుతుంది, ఎస్ ఆఫ్ 1లో 0th లెటర్ మాత్రమే ప్రింట్ చేయాలి. 0th లెటర్ ఏంటి? ఎన్. ఇప్పుడు ఎన్ అనేది స్ట్రింగా క్యారెక్టర్ అంటే ఇట్స్ ఇండివిజువల్ క్యారెక్టర్, ఒక లెటర్ అంటే క్యారెక్టర్. కాబట్టి నాకు క్యారెక్టర్ ని ప్రింట్ చెయ్యి అని చెప్పడం కోసం ఏం చెప్దాం? %c క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి? ఎస్ ఆఫ్ 1లో 0th లెటర్ ప్రింట్. సో ఎస్ ఆఫ్ 1లో 0th లెటర్ ప్రింట్ చేస్తే ఎన్ ప్రింట్ అయింది. ఓకే, నాకు దాని పక్కనే ప్రింట్ అవ్వాలి, కానీ వాట్ ఐ వాంట్ ఈస్ సమ్ థర్డ్ లొకేషన్ ఉన్న లెటర్ ప్రింట్ అవ్వాలి. ఏంటి? ఈ కావాలి. అంటే ఎస్ ఆఫ్ 1లో థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి అంటే ఈ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? పక్కనే ఇంకొక %c అక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? ఎస్ ఆఫ్ 1లో థర్డ్ లొకేషన్ ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి చెప్పాను. అవుతుంది ఎన్ ప్రింట్ అవుతుంది, ఎన్ పక్కనే ఈ ప్రింట్ అవుతుంది. ఫైన్. నాకు ఇప్పుడు ఈ పక్కన ఈ సెకండ్ లొకేషన్ ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి అంటే మన ఇష్టం వచ్చిన ఆర్డర్ మనం ప్రింట్ చేస్తున్నాం, అది మన ఇష్టం. సో అప్పుడు ఏం చేస్తాం? జస్ట్ స్పెసిఫై ఎస్ ఆఫ్ 1లో సెకండ్ లెటర్ ప్రింట్ అవ్వాలి. సో అది ప్రింట్ జస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోదు కదా, ఇక్కడ %c కూడా మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? NEV ఈజ్ ది అవుట్పుట్ వి గెట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఎస్ ఆఫ్ 1లోది కాదు, ఎస్ ఆఫ్ 3లో ఉన్న సేమ్ డేటా ప్రింట్ అవ్వాలి. ఎస్ ఆఫ్ 3లో 0th ఫస్ట్ 0th థర్డ్ సెకండ్ లెటర్స్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? క్యారెక్టర్స్ ఎస్ ఆఫ్ 3 ఎస్ ఆఫ్ 3లో 0 3 2 క్యారెక్టర్స్. అప్పుడు ఏమొస్తాయి? ఎస్ ఆఫ్ 3లో KAR అనే లెటర్స్ ప్రింట్ అవుతాయి. KAR వచ్చింది. ఒకవేళ అది ప్రింట్ చేసినప్పుడు మనం %cకి మధ్య ఒక స్పేస్ ఇచ్చామనుకో, ఆ స్పేసెస్ తో కలిసి ప్రింట్ అవుతుంది. KAR is print. సో మనం ఒక 2-dimensional క్యారెక్టర్ అరే క్రియేట్ చేసినప్పుడు మనం కావాలంటే ఒక ఎంటైర్ రోని ప్రింట్ చేయొచ్చు, లేదా ఒక రోలో ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఇండివిజువల్ క్యారెక్టర్ అయితే %c తో ప్రింట్ చేస్తాం, ఎంటైర్ రోలో ఉన్న స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలంటే %s తో ప్రింట్ చేస్తాం. అండ్ ఒక రో మొత్తాన్ని రిఫర్ చేయాలి అంటే అరే నేమ్, అంటే ఆ 2-dimensional అరే మొత్తానికి ఉన్న అరే నేమ్ అండ్ రో రిఫరెన్స్ చెప్తే ఆ మొత్తం రో వస్తుంది. అలాగే రో రిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ రిఫరెన్స్ రెండు చెప్తే ఇండివిజువల్ క్యారెక్టర్ మనకు వస్తుంది. దట్స్ వై we do this. ఓకే, నాకు అట్లా కాదు, ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ది స్ట్రింగ్స్ అనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు? ఒక లూప్ పెట్టుకొని ప్రింట్ చేసేసుకుంటాం. లైక్ వాట్? స్ట్రింగ్స్ ఆర్ ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా.
సో I is 0, I less than 4. I less than 4 రాసే బదులు I less than or equal to 3 అని రాసుకోవచ్చు. I plus plus yes of ఓన్లీ రో రిఫరెన్స్. ఎంటైర్ రో కావాలి కదా, కాబట్టి ఎంటైర్ రో కావాలంటే ఓన్లీ రో రిఫరెన్స్ ఇస్తే చాలు. దట్స్ వాట్ వి గెట్ హియర్. దీనికోసం I అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో మొత్తం స్ట్రింగ్స్ ప్రింట్ చేస్తాం. లైక్ ది స్ట్రింగ్స్ ఆర్ దీక్ష, నవీన్, హర్ష, కిరణ్. లేదు నాకు ఈచ్ స్ట్రింగ్ ముందు నాకు ఒక నెంబర్ ప్రింట్ అవ్వాలి. ఆ స్ట్రింగ్ నెంబర్ అంటే 0th రోనా, ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, అంటే ఎన్నోది కావాలి, ఆ నెంబర్ కూడా ప్రింట్ చేద్దాం. చిన్న ట్యాబ్ కూడా అయితే కొంచెం గ్యాప్ వస్తుంది. T is I అని ప్రింట్ చేస్తాం. సో మనకి కూడా అట్లా వస్తుంది. కొంచెం ట్యాబ్ ఇచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి 0th స్ట్రింగ్ దీక్ష, ఫస్ట్ స్ట్రింగ్ నవీన్, సెకండ్ స్ట్రింగ్ హర్ష, థర్డ్ స్ట్రింగ్ కిరణ్. అంటే ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి 0, 1, 2, 3 లొకేషన్ లో ఉన్న స్ట్రింగ్స్. అలా కాదు, నార్మల్ పర్సన్ కి అర్థమయ్యేలాగా కావాలి. అప్పుడు ఏం చేయాలి, 1, 2, 3, 4 ప్రింట్ చేయాలి. అలా 1, 2, 3, 4 ప్రింట్ చేయాలంటే I బదులు I వాల్యూ 0నే ఉంటుంది, బట్ ప్రింటింగ్ మాత్రం I+1 వాల్యూ. ఇక్కడ I వాల్యూ ఇంక్రీజ్ అవ్వట్లేదు. I వాల్యూ 0 ఉన్నప్పుడు 0 + 1 1 అని ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ యాక్చువల్ I వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలా కనుక చేస్తే get 1, 2, 3, 4 ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, అట్లా ఈచ్ స్ట్రింగ్ కి ముందు ఒక నెంబర్ పెట్టి చేసుకో. సో ఇప్పుడు మనం అలాగే ఒక 4 స్ట్రింగ్స్ ని రన్ టైమ్ లో ఇన్పుట్ తీసుకొని, 4 స్ట్రింగ్స్ ని రన్ టైమ్ లో ఇన్పుట్ తీసుకొని వాటిని మళ్ళీ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎలా చేయొచ్చు, ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం. ఫ్రెష్ గా చూద్దాం. 4 స్ట్రింగ్స్ కావాలనుకున్నాం. సో ఫర్ దట్ క్యారెక్టర్ సమ్ ఎస్ ఆఫ్, మనం ఎస్ తీసుకుంటామా ఏమిటి మన ఇష్టం, ఎస్ ఆఫ్ 4 20 ఇలా రాసాం. ఇప్పుడు ఎస్ ఆఫ్ 4 20 ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, 4 rows 10 కాలమ్స్ ఉండేలాగా అరే క్రియేట్ అవుతుంది. అంటే సేమ్ ఇంతకుముందు ఏం జరిగిందో అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక లూప్ పెట్టి ఎంటైర్ 4 స్ట్రింగ్స్ అని మనం మెసేజ్ ఇస్తాం. Four strings, so 4 names, whatever it is. Any word we can enter 4 strings. So for I equal to 0, I less than 4, I plus plus. Scan. మనం స్కాన్ఎఫ్ వదిలే గెటెస్ యూజ్ చేసాము. జస్ట్ ఈ ఎగ్జాంపుల్ స్కాన్ఎఫ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గెటెస్ యూజ్ చేద్దాం. స్కాన్ఎఫ్ కి గెటెస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, స్కాన్ఎఫ్ ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడే చూద్దాం డిఫరెన్స్. లైక్ ఎస్ ఆఫ్ ఐ, ఇక్కడ స్ట్రింగ్స్ మీద వర్క్ చేసినప్పుడు యాంపర్సెంట్ సింబల్ ఇచ్చా ఇవ్వకపోయినా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ జస్ట్ ఫర్ క్లారిటీ ఎస్ ఆఫ్ ఐ 4 స్ట్రింగ్స్ రీడ్ అయిపోయింది. తర్వాత రీడ్ చేసుకున్న స్ట్రింగ్స్ ఇవి అని మనం ఒక మెసేజ్ given strings. So I is 0, I less than 4, plus just ఇంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ ఇంతకుముందు అరేని క్రియేట్ చేసినప్పుడే డేటా ఇచ్చేసాం. ఇప్పుడు అరేని నార్మల్గా క్రియేట్ చేసి తర్వాత డేటా రన్ టైంలో ఇన్పుట్ తీసుకున్నాం. ఇంతకుముందు స్టాటిక్ ఇన్పుట్ ఇచ్చాం, ఇప్పుడు డైనమిక్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఏం లేదు, స్కానర్ ద్వారా రన్ టైంలో ఇన్పుట్ రన్ చేసిన తర్వాత ఇన్పుట్ తీసుకుంటే దాన్ని డైనమిక్ అని చెప్తున్నాం. ప్రోగ్రామ్ రన్ చేయకముందే కనుక డేటా స్పెసిఫై చేసేస్తే దాన్ని స్టాటిక్ ఇన్పుట్, స్టాటిక్గా ఇనీషియలైజ్ చేసాము.
ఇక్కడ డైనమిక్ గా ఇనిషియలైజ్ చేస్తున్నాం S లోకి. సో ఎక్కడైనా మనకి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు డైనమిక్ అనే వర్డ్ వచ్చింది అంటే యు ఆర్ రిఫరింగ్ సంథింగ్ అబౌట్ రన్ టైమ్. రన్ టైమ్ అంటే ఏం లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటే, అంటే డేటా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డేటా వస్తే, లేదా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటే, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మెమరీ అలొకేట్ అయితే, అలాంటివి యాక్టివిటీస్ అన్నింటినీ డైనమిక్ యాక్టివిటీస్ అంటాం. ముందే జరిగితే అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయక ముందే ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలో చెప్పేయడమో, లేదా డెసిషన్ ముందే అక్కడ ఏం జరుగుతుంది, ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలో డిసైడ్ చేయడం, ఇవన్నీ చేస్తే దాన్ని స్టాటిక్ యాక్టివిటీ అని చెప్తుంది. సో ఆ డిఫరెన్స్ ఎక్కడైనా అర్థం చేసుకోండి. వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఇన్ ప్రోగ్రామింగ్, this is the difference. Static means a fixed value in advance. Dynamic means a variable value that is decided at runtime. Fine. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Enter 4 strings. Suppose I'm giving smile, laugh, happy. సో ది గివెన్ స్ట్రింగ్స్, ఆ 4 స్ట్రింగ్స్ మనకి ఒక మెసేజ్ వచ్చేసింది, ఎంటర్ 4 స్ట్రింగ్స్ అని. ఈ ఫర్ లూప్ రిపీట్ అయింది 4 టైమ్స్, మనం 4 స్ట్రింగ్స్ ఇచ్చాం. స్మైల్ వచ్చి అన్ని 5 లెటర్స్ ఏమి కదా. సో అయితే డేటా ఎలా స్టోర్ అవుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. ఇట్లా మనం ఇచ్చినప్పుడు ఇది ఇన్పుట్ అయితే, ఇక్కడ డేటా ఇందాక ఏమైంది, మనం స్టాటిక్ గా కనుక డేటా ఇస్తే మనం ఇచ్చిన డేటా తర్వాత రిమైనింగ్ అంతా నల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు రిమైనింగ్ అంతా నల్ ఉండవు. S ఆఫ్ 0 ఏముంటుంది, SMILE నల్ అంతే. తర్వాత నల్ ఉంటుందంటే ఉండదు, ఇదంతా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే అరేని క్రియేట్ చేసినప్పుడే కనుక డేటా ఇస్తే రిమైనింగ్ అంతా నల్ వస్తుంది. క్రియేట్ చేసేసిన తర్వాత డేటా ఇస్తే యాక్చువల్గా మనం ఇచ్చిన డేటా ప్లస్ 1 నల్ క్యారెక్టర్ సెట్ అవుతాయి, రిమైనింగ్ ఏమి సెట్ కావు, అవన్నీ కూడా అట్లా గార్బేజ్ అలాగే ఉండిపోతాయి. అట్లాగే LAUGH అంటే పక్కన నేను ఖాళీగా ఉంచాను అంటే అది ఎంటీ ఉంటుందని కాదు, అక్కడ ఏదో గార్బేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ స్టోర్. సో అదే డిఫరెన్స్ అనమాట. స్టాటిక్ గా క్రియేట్ చేసినప్పుడు రిమైనింగ్ అంతా నల్ వచ్చేస్తాయి, డైనమిక్ గా ఇచ్చినప్పుడు యాక్చువల్ డేటా తర్వాత ఒక్క లొకేషన్ మాత్రమే నల్ వస్తుంది. అంటే మన స్కాన్అప్ ద్వారానో గెటర్స్ ద్వారానో ఇస్తే దిస్ ఈస్ వాట్ గెట్ స్టోర్డ్. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వచ్చిందో తెలుసు, ఇప్పుడు మనకి ఎక్కడ డేటా ఎట్లా స్టోర్ అయింది, ఏం అవుట్పుట్ వచ్చింది అనేది మనకి క్లియర్. అయితే దీంట్లో నేను చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎంటర్ 4 స్ట్రింగ్స్ అనే మెసేజ్ వచ్చింది, స్మైల్ ఇచ్చి ఎంటర్ కొట్టాం, ఇక్కడ కిందకి వచ్చి వెయిట్ చేస్తుంది, లాఫ్ మళ్ళీ ఎంటర్ కొడతాం. అట్లా కాకుండా string 1, string 2, string 3 అని ఒక మెసేజ్ ఇచ్చింది అనుకోండి, ఆ సిస్టమే ఒక మెసేజ్ కనుక ఇస్తే చూడడానికి యూజర్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలా కావాలంటే ఏం చేస్తాం, ఈచ్ స్కాన్ఎఫ్ కి ముందు ఒక మెసేజ్ ఇస్తాం. సో ఫర్ దట్ అది ఎట్లా ఇవ్వచ్చు చూద్దాం. దీంట్లోనే చిన్న మోడిఫికేషన్. స్ట్రింగ్ %t యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో i+1 అని ఇస్తాం. సో ఇక్కడ మనకి ఇన్పుట్ తీసేసుకుంటాం, అంటే మనకి ఇక్కడ ఎన్నో స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం అనే క్లారిటీ కోసం నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా దానికోసం. సో ది గివెన్ స్ట్రింగ్స్ అని చెప్పి మనం ఇక్కడ మేము మెసేజ్ ఇచ్చేస్తాం. సో దాన్ని కూడా సపోజ్ ఇక్కడ ఏమొస్తుంది, ఎంటర్ 4 స్ట్రింగ్స్ అంది, string 1 అన్నాం. string 1 అన్నప్పుడు సేమ్ అదే ఇస్తాం, వేరే డేటా ఇస్తాం, స్మైల్, హాయ్,
ఈచ్ స్ట్రింగ్ తర్వాత అది నెక్స్ట్ మనకి ఒక మెసేజ్ ఇస్తుంది, స్ట్రింగ్ 1 నెక్స్ట్ స్ట్రింగ్ 2 అట్లా. సో ది గివెన్ స్ట్రింగ్స్ అని చెప్పి అవుట్పుట్ వచ్చేసి స్మైల్, హాయ్, కంప్యూటర్. అంటే ఇప్పుడు ఇది ఇచ్చింది అంటే మనకి ఇక్కడ డేటా ఏమున్నట్లు, స్మైల్, ఇక్కడ హెచ్, ఐ, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ నల్లు ఉంటాయా అంటే ఉండవు, ఇది ఒక్కటే నల్లు, ఇవన్నీ కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు COM దిస్ ఇస్ వాట్ స్టోర్డ్. ఈ ఎంటీగా కనిపిస్తుంది అంతా కూడా గార్బేజ్ డేటా, అండ్ దానికి అకార్డింగ్ గా మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఇది కూడా క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఎక్స్క్యూట్ చేద్దాం. ఇంకో ప్రోగ్రామ్ అంటే ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి ఎక్స్క్యూట్ చేద్దాం. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం, అంటే మనకి ప్రాపర్ వాల్యూస్ వస్తున్నాయి అని చూద్దాం. ఎంటర్ 4 స్ట్రింగ్స్, ఫస్ట్ స్ట్రింగ్ 1 అండి. నేను ఇక్కడ హాయ్ హలో, ఇది నా ఫస్ట్ స్ట్రింగ్ అనుకుని ఎంటర్ కొడుతుంది. ఏమడిగించు, హాయ్ హలో అన్న తర్వాత స్ట్రింగ్ 2 దగ్గర మన కోసం వెయిట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఏం చేస్తుంది, స్ట్రింగ్ 3 అని అడుగుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ 1 అన్నప్పుడు హాయ్ స్పేస్ హలో ఇచ్చాం, ఎప్పుడైతే స్పేస్ ఇచ్చామో అక్కడితో ఒక స్ట్రింగ్ అయిపోయింది అని అనుకుంటుంది స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ ఎప్పుడు కూడా అక్కడితో ఒక స్ట్రింగ్ అయిపోయింది అనుకొని ఈ హలో అనే దాన్ని సెకండ్ స్ట్రింగ్ గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఈ హలో అనే దాన్ని ఈ స్ట్రింగ్ 2లో స్టోర్ చేసేస్తుంది, ఈ స్ట్రింగ్ 2లో స్టోర్ చేసేస్తుంది. నెక్స్ట్ అందుకోసం స్ట్రింగ్ 2 దగ్గర మన కోసం వెయిట్ చేయలేదు, ఎందుకు ఆల్రెడీ డేటా స్టోర్ అయింది కాబట్టి మళ్ళీ ఎందుకు వెయిట్ చేయడం, కాబట్టి స్ట్రింగ్ 2 అయిపోయింది, స్ట్రింగ్ 3 కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ లైక్ స్మైల్ కీప్ అన్నట్టు. సో మనకి ఇప్పుడు అవుట్పుట్లో ఏం కనిపించింది, స్ట్రింగ్ 1లో హాయ్ వచ్చింది, స్ట్రింగ్ 2లో హెలో వచ్చింది, స్ట్రింగ్ 3లో స్మైల్, స్ట్రింగ్ 4లో కీప్ వచ్చింది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా మనం మల్టిపుల్ వర్డ్స్ ఉన్న స్ట్రింగ్ ని కనుక స్టోర్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ ఈజ్ నాట్ టేకింగ్ దట్. ఏం చేస్తుంది స్కాన్ఎఫ్, ఏం చేస్తుంది, మధ్యలో స్పేస్ ఇస్తే ముందున్నది ఒక స్ట్రింగ్ లాగా, తర్వాత ఉన్నది ఇంకొక స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. కానీ మనకి కొన్నిసార్లు అలా వస్తే మంచిదే, కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, హాయ్ హలో మొత్తం కలిపి ఒకటే స్ట్రింగ్ గా స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమైంది, మనం ఇచ్చిన హాయ్, ఇక్కడ హెచ్, ఇక్కడ ఐ, ఇక్కడ నల్ వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా గార్బేజ్. ఇక్కడ ఎల్ ఓ నల్, తర్వాత మిగిలిన తెలిసిందే, మిగిలిన దగ్గర ఇక్కడ స్మైల్ అండ్ కింద ఇందులో కీప్ లైక్ SNILE. దిస్ ఈస్ వాట్ స్టోర్. కానీ మనం యాక్చువల్గా అనుకున్నది ఏంటి, ఈ హాయ్ హలో ఒక లైన్లో రావాలి, ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్ 1 దగ్గర 1 కోసం వెయిట్ చేయాలి, ఈ 1 లొకేషన్ దగ్గర వెయిట్ చేయాలి, కానీ వెయిట్ చేయకుండా హలో తీసేసుకుంది. అలా వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే నాకు హాయ్ హలో ఇచ్చినా కూడా ఒకటే స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ స్కాన్ఎఫ్ దగ్గర స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ ఇచ్చాం కదా, స్కాన్ఎఫ్ లో న్యూ లైన్ తప్పించి అంటే ఎంటర్ కీ తప్పించి మిగిలినవన్నిటిని స్ట్రింగ్ లో పాటుగా తీసుకో అని చెప్పాలి. ఓకేనా, అది ఎలా చెప్తామంటే ఈ పర్సెంట్ కి ఎస్ కి మధ్యలో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఎక్సెప్ట్ న్యూ లైన్ అని చెప్పండి. ఇక్కడ ఈ కంటెక్స్ట్ లో దీని మీనింగ్ ఎక్సెప్ట్, ఇది తప్ప, ఏ తప్ప, ఈ న్యూ లైన్ తప్ప, ఎంటర్ కీ తప్పించి మిగిలిన వాటన్నిటిని పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లాగా ట్రీట్ చెయ్యి, అంటే స్పేస్ ఉంటే స్పేస్ ని కూడా పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లాగా ట్రీట్ చెయ్యి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సిస్టమ్. సో ఇలా కనుక చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ 1 హాయ్ హలో సంథింగ్. ఈ హాయ్ హలో తీసుకుంది కానీ సెకండ్ స్ట్రింగ్ దగ్గర వెయిట్ చేయలేదు.
హాయ్ హలో స్మైల్ string 3. ఓకే, ఇప్పుడు మనకి డేటా ప్రాపర్గా వచ్చింది కదా. లైక్ హాయ్ హలో 2 వర్డ్స్ ఉన్నాయి, స్టిల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ టు స్మైల్ ప్లీజ్ గుడ్ వన్ ఏబిసిడి మొత్తం 4 డిఫరెంట్ వర్డ్స్ మధ్యలో స్పేస్ ఉన్నాయి ఇచ్చినా కూడా మనం ఇది మొత్తం నీట్గా తీసేసుకుంది. సో ఆ మొత్తం నీట్గా తీసుకో ఏదైతే కావాలి అనుకుంటే వీ షుడ్ గో దిస్ వే. తీసుకొని అంటే యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఈ ఫ్లష్ ఎందుకు చేసాము అంటే మనం ఇచ్చిన తర్వాత ఆ ఎంటర్కి అలా మిగిలిపోతుంది. ఆ ఎంటర్కి ఇంటర్నల్గా ఒక బఫర్లో ఉండిపోతుంది అనమాట. ఆ బఫర్లో నుంచి మనం ఎంటర్కి తీసేసి నెక్స్ట్ స్కానర్కి వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫ్రెష్గా మనం ఇన్పుట్ స్ట్రీమ్ని రెడీ చేసి పెట్టుకుంటాం. అందుకోసం పెట్టుకుంటాం. ఈ ఎఫ్ ఫ్లష్ అనేది stdio.h లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకొని దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాష్ ఇంక్లూడ్ వాట్ ఈస్ stdio.h దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్స్ మల్టిపుల్ వర్డ్స్తో స్కానర్ తీసుకుని స్కానర్ ద్వారా మల్టిపుల్ వర్డ్స్తో ఉన్న స్ట్రింగ్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వీ కెన్ గో దిస్ వే. అచ్చా మనకు 20 పెట్టాం కదా, 20 పెడితే ఈవెన్ పెట్టాం, మనం పెద్ద స్ట్రింగ్స్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ అరే ఇక్కడ చూపించినప్పుడు 10 చూపించాము, బట్ యాక్చువల్ ఇట్ ఈస్ 20 క్యారెక్టర్స్ యాక్సెప్ట్. సో దిస్ ఈస్ వాట్ వీ కెన్. అయితే ఇది చేయడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. లైక్ వాట్ ఈ స్కాన్ఎఫ్ లో ఇట్లా న్యూ లైన్ ఎక్సెప్ట్ న్యూ లైన్ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టడం మళ్ళీ ఎఫ్ ఫ్లష్ చేయడం మళ్ళీ పైకి వెళ్ళి stdio.h ఇంక్లూడ్ చేసుకోవడం. ఇంత కష్టం లేకుండా ఇదే పని ఎలా చేసుకోవచ్చు? యూస్ గెటెస్. గెటెస్ ఏం చేస్తుంది, డిఫాల్ట్ గానే మధ్యలో స్పేసెస్ ఉన్న వర్డ్స్ తీసుకోగలుగుతుంది. లైక్ ఇదే ప్రోగ్రామ్ ని మనం గెటెస్ ద్వారా కనుక చేయదలుచుకుంటే ఈ పైన హ్యాష్ ఇంక్లూడ్ అక్కర్లేదు, ఈ ఫ్లష్ అక్కర్లేదు, సింప్లీ గెటెస్ దట్స్ ఇట్. స్ట్రింగ్ 1 డైరెక్ట్గా అడిగి తీసుకుంటాం. ఎన్ని స్పేసెస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. మనం 20 ఇచ్చాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్. ఐ హ్యావ్ వాల్యూ అదే స్ట్రింగ్స్ మనకి ఇక్కడ తీసేసుకుంటాం. కాబట్టి ఇట్లా మల్టిపుల్ వర్డ్స్ ఉన్న స్ట్రింగ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్కాన్ఎఫ్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఎక్సెప్ట్ న్యూ లైన్ అని మెన్షన్ చేసి మళ్ళీ ఫ్లష్ చేసి ఫ్లష్ కోసం stdio.h ఇంక్లూడ్ చేసే కంటే ఇట్లా గెటెస్ ద్వారా తీసేసుకోవడం బెటర్ అనమాట. అందుకోసం జనరల్గా స్ట్రింగ్స్తో వర్క్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ స్కాన్ఎఫ్ గో విత్ గెటెస్. నార్మల్ ఇన్పుట్ తీసుకుంటున్నట్లయితే స్పెసిఫిక్గా నాకు ఏ అనే లెటర్ వస్తే స్ట్రింగ్ ఆగిపోవాలి, సమ్ డాట్ అనే లెటర్ వస్తే స్ట్రింగ్ ఇన్పుట్ ఆగిపోవాలి మధ్యలో, అట్లా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దెన్ యూ గో విత్ స్కాన్ఎఫ్, అదర్వైజ్ దిస్ ఈస్ ఫైన్. ఓకే, మనం ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ రీడ్ చేసుకున్నాం. అట్లాగే స్ట్రింగ్స్ తీసుకొని మనం సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకొని వాటన్నిటిని రివర్స్ లో ప్రింట్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు మనం ఇక్కడ 4 ఉంది, ఓకే 4తో కాకుండా ఇంకొక యాక్టివ్ కూడా చేద్దాం. ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్స్ అన్ని ఎట్లా ఉన్నాయి, 4 అని పెట్టి 4 స్ట్రింగ్స్ మాత్రమే ఇన్పుట్ తీసుకుంటున్నాం. అలా కాకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యూజర్ షుడ్ బి ఏబుల్ టు డిసైడ్ హౌ మెనీ స్ట్రింగ్స్ టు రీడ్ అండ్ హౌ మెనీ స్ట్రింగ్స్ టు ప్రాసెస్. సపోజ్ ఐ వాంట్ టు వర్క్ విత్ 7 స్ట్రింగ్స్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ 7 స్ట్రింగ్స్. అలా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, క్రియేట్ దిస్ ఇట్ విల్ బి కెప్ట్ 20 క్యారెక్టర్స్ అంటే 20 స్ట్రింగ్స్ మాక్సిమం అలౌడ్ అండ్ ఒక్కొక్క స్ట్రింగ్ లో 50 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. అంటే కొంచెం పెద్ద సైజ్ లో మనం తీసుకుంటాం. అండ్ ఎన్ని స్ట్రింగ్స్ తీసుకోవాలి అంటే దాని ఒక n అనే వాల్యూ తీసుకొని లెట్స్ గో విత్ దట్. ఎన్ని స్ట్రింగ్స్ ఇవ్వాలనుకుంటున్నావు నాకు మెసేజ్ ఇచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ కనుక n వాల్యూ 7 అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 7 స్ట్రింగ్స్ మనం తీసుకుంటాం.
ఓకే, దానికోసం ఎంటర్ percentage strings n వాల్యూ మెన్షన్ చేస్తాం. ఇక్కడ లూప్ 4 టైమ్స్ కాకుండా n టైమ్స్ రిపీట్ అయ్యేలాగా చేస్తాం. ఈచ్ టైమ్ వి గివింగ్ ఎ మెసేజ్ లైక్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3. ఇక్కడ మనం i+1 చేస్తామా, i పెడతామా మన ఇష్టం. అంటే ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ లో మనకి మెసేజ్ రావాలంటే i ఇవ్వాలి. నార్మల్ ఎండ్ యూజర్ మన ప్రోగ్రామ్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్ప్లే అవ్వాలంటే i+1 తీసుకుంటాం. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ i+1 చేసాం కాబట్టి ఇప్పుడు i తీసుకొని చేద్దాం. అంటే వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ బోత్ ది వేస్. తర్వాత గెట్ ఎస్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ది గివెన్ స్ట్రింగ్స్, ఇచ్చిన స్ట్రింగ్స్ ఏంటి అనేది ప్రింట్ చేస్తున్నాం. n నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, స్ట్రింగ్ ఇక్కడ కూడా 0th స్ట్రింగ్ అని చెప్పారు. 0th స్ట్రింగ్ ఇస్ సో అండ్ సో అని ప్రింట్ చేస్తాం. బట్ మన రిక్వైర్మెంట్ ఏమనుకుంటున్నాం, నాకు నార్మల్గా కాదు అంటే సపోజ్ ఇదే ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఏం కావాలి, ది గివెన్ స్ట్రింగ్స్. ఓకే, ఇది నార్మల్ సీక్వెన్స్. నాకు ఇప్పుడు ఏం కావాలి, 4th స్ట్రింగ్ ఫస్ట్ రావాలి, తర్వాత 3rd స్ట్రింగ్, తర్వాత 2nd స్ట్రింగ్, తర్వాత 1st స్ట్రింగ్, అలా కావాలి. అంటే రివర్స్ ఆర్డర్లో రావాలి. అప్పుడు ఏం చేస్తాం, అలా కావాలంటే సింప్లీ last to first. So in that case we should start with I equal to what, n-1. and the n అంటే 10 strings అనుకోండి. మనకి లాస్ట్ స్ట్రింగ్ ఎక్కడ ఉంటుంది, 9th లొకేషన్ ఉంటుంది. సో I is n-1, I greater than or equal to 0, 0th స్ట్రింగ్ వరకు ఈచ్ టైం డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ అవుతుంది స్ట్రింగ్ 9. ఒకవేళ మనకి n వాల్యూ కనుక 10 అయితే మనకి ఏం ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ 9, స్ట్రింగ్ 8, స్ట్రింగ్ 7 అట్లా స్ట్రింగ్ 0 వరకు మనం ఇచ్చేస్తాం. దట్స్ వాట్. How many strings you want to work with? Suppose I want to give 5 strings. ఇందులో కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా ఒక ఇన్పుట్ ఇంటీజర్ వాల్యూ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మీరు క్యారెక్టర్ టైప్ కానీ స్ట్రింగ్ టైప్ కానీ తీసుకుంటే, ఇక్కడ మీరు n వాల్యూ 5 ఇచ్చాం కదా, ఈ 5 ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడతాం. ఆ ఎంటర్ కీ అనేది ఈ స్ట్రింగ్ 0లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏమైంది, స్ట్రింగ్ 0 దగ్గర ఇన్పుట్ కోసం వెయిట్ చేయకుండా స్ట్రింగ్ 1 దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఈ 5 ఇచ్చిన తర్వాత ఉన్న ఎంటర్ కీ ఇందులోకి వెళ్ళొద్దు అంటే 5 తర్వాత ఫ్లష్ చేయండి. మనం ఫ్లష్ యూజ్ చేసాం కదా, అది యూజ్ చేద్దాం. లైక్ ఈ స్కాన్ అప్ తర్వాత ఇక్కడ తప్పదు, ఇది రిక్వైర్డ్.